తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్డీటీ ఎంత అవసరమో వివరించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పేదలకు విశేష సేవలు అందిస్తున్న ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలకు ఏదైనా అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఈ సంస్థకు విదేశీ నిధుల సేకరణలో గతంలో తలెత్తిన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో సంస్థ సేవలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ కీలక పరిణామంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సమస్యను పరిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ అందిస్తున్న సేవలను వివరించి సమస్య పరిష్కారానికి ఏపీ మంత్రి నారా లోకేష్ జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించి అనుమతులు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది పేద ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు కొనియాడారు. రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయిపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కాంట్రాక్ట్ సంస్థ మెగా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. రాజధాని అమరావతిలో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయిపూడి సమీపంలోని హెచ్ఓడి భవన సముదాయం వద్ద పైపులకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. విపరీతంగా పొగ రావడంతో వాటిని అదుపు చేయడం కష్టంగా మారింది. ఈ ఘటన ప్రమాదమా లేక కుట్ర కోణం ఉందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజధాని అమరావతి పరిధిలోని రాయిపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లా వద్ద రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 3 అగ్నిమాపక శకటాలతో పాటు పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్&టి కంపెనీకి చెందిన కోట్ల విలువైన హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో బుగ్గయ్యాయి. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఆ దర్యాప్తు ముగియక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రమాదమా లేక కుట్రకోణం అనే దానిపై అనుమానాలు. రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవటం, అది కూడా ఒకే తరహాలో జరుగుతుండటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గతంలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్వలేక అరటి తోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలకు పాల్పడి ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, అది కూడా ఒకే తరహాలో జరుగుతుండటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రి అనిత విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలోని రాయిపూడి సమీపంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద గత అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని 5 అగ్నిమాపక శకటాలతో చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అమరావతిలో ఇటీవల జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారన్నారు. ఆ రోజు సైతం జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలియజేశారు. అమరావతి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వర్షం కురిసినందున ఈ తరహా ఘటనలు జరగడానికి అవకాశాలు చాలా స్వల్పమని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. గతంలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్వలేక అరటి తోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ ప్రమాదంపై పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న మంత్రి అనిత వివరించారు. దేశవ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో టీబీ కేసులు 90,000 నుంచి 78,000కు తగ్గాయని చెప్పారు. పరీక్షల సంఖ్యను 16 లక్షలకు పెంచినప్పటికీ కేసులు తగ్గడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ కారక బ్యాక్టీరియాను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ కారక బ్యాక్టీరియాను కనుగొన్న రోజును పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నామని, దీనిని నిర్మూలించేందుకు
దేశవ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని లాంచ్ చేశామని తెలిపారు. ముఖ్యంగా లక్షణాలు లేకపోయినప్పటికీ వ్యాధి సోకే ప్రమాదం ఉన్న వల్నరబుల్ పాపులేషన్ ను గుర్తించి వారికి 100 రోజుల పాటు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడమే ఈ ప్రోగ్రాం లక్ష్యమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో టీబీ కేసులు 90,000 నుండి 78,000కు తగ్గాయని, పరీక్షల సంఖ్యను 16 లక్షలకు పెంచినప్పటికీ కేసులు తగ్గడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది 6,000 పరీక్షలు చేయగా ఈ ఏడాది కేవలం 3 నెలల్లోనే 12,000 పరీక్షలు నిర్వహించి 2,943 మంది బాధితులను గుర్తించామని తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్సతో పాటు నిక్షయ్ మిత్రలు మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా కందిపప్పు, నూనె, చిక్కీలు వంటి పోషకాహార పదార్థాలను అందజేస్తున్నామని, ప్రజలందరూ ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని ఒకరికొకరు సమాచారాన్ని పంచుకోవాలని ఆమె కోరారు. వల్నరబుల్ పాపులేషన్ అంటే పౌష్టికాహార లోపం ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చెస్ట్ ఎక్స్రే తీయటం ద్వారా స్క్రీనింగ్ అనేది చేస్తున్న కార్యక్రమాన్ని ఒక 100 రోజుల పాటు టేకప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం కొన్ని ఏరియాల్లో ఎక్కువగా టీబీ వచ్చే అవకాశం ఉన్న ఏరియాలో అందరికీ కూడా 14 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఎక్స్రే తీయటం ద్వారా వాళ్ళల్లో ఏమన్నా తేడా ఉంటే అలాంటి వాళ్ళకి మళ్ళీ స్ఫుటం టెస్ట్ అనేది చేసి దాని ద్వారా టీబీ వ్యాధిని అత్యంత ముందుగా గుర్తించడం అనేది జరుగుతుంది. అట్లా ముందుగా గుర్తించడం ద్వారా టీబీని నివారించడం కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి. మన దేశంలో టీబీ వ్యాధిగ్రస్తులు 23 లక్షల పైగా ప్రతి సంవత్సరం డిటెక్ట్ అవుతున్నారు. ఇవి నెంబర్ తగ్గాలంటే మనం టీబీకి ట్రీట్మెంట్ అనేది త్వరగా గుర్తించి కంప్లీట్గా ఇవ్వటం, అదేవిధంగా టీబీ లేని వారికి, ఇన్ఫెక్షన్ ఉన్న వారికి టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది. చాలా మందికి కూడా ఇప్పటికీ టీబీ క్యూరబుల్ అయినా కూడా చాలా మంది ఇంకా కూడా పబ్లిక్లో చాలా స్టిగ్మాతో ఏదైనా దగ్గు వచ్చినా ఆ తర్వాత ఒక 15 రోజులు దగ్గు వచ్చి కళ్ళు పడుతున్నా కూడా చెప్పకపోవడం, తర్వాత దాన్ని వేరే విధాలుగా కూడా కాంప్లికేషన్స్తో రావడం ఇవి కూడా జరుగుతున్నాయి. అలాంటి దాని భాగంగా ఇప్పుడు మనకి టీబీ అభియాన్ ముక్త భారత్తో 2.0 అన్న దాంతోనే మేము ఒక నినాదాన్ని తీసుకెళ్ళి వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అంటే ఎవరికైతే 60 ఏళ్ళు దాటి ఉంటాయో అలా ఆల్రెడీ షుగర్తో ఉన్న వాళ్ళని, అట్లనే వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళని కూడా మనం ఒక హై రిస్క్ పీపుల్గా, వల్నరబుల్ పీపుల్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ లాస్ట్ ఇయర్ వరకు మనం ఏంటంటే సిమ్టమాటిక్ అంటే ఎవరికన్నా దగ్గు అలాంటివి ఉంటే వాళ్ళని స్క్రీనింగ్ చేస్తూ వచ్చాం. కానీ ఈ రోజు నుంచి అంటే సిమ్టమ్స్ ఉండవు, సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళని, అలాంటి ఏజ్ గ్రూప్ని వల్నరబుల్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్స్రే ద్వారా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఆ విధంగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. 6వ రోజు దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కాగడ మల్లెలు, మరువం, జాజులు మరియు చామంతి వంటి రకరకాల సుగంధభరితమైన పూలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం నాడు అమ్మవారికి నిర్వహించిన పుష్పార్చన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కాగడ మల్లెలు, మరువం, జాజులు మరియు చామంతి వంటి రకరకాల సుగంధ భరితమైన పూలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. ఈ దివ్యాలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా పుష్పాల పరిమళాలతో నిండిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. సుగంధభరితమైన ఈ పుష్పార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ నిబద్ధత గల నాయకురాలని, ఉదయం 6 గంటల నుంచే రోడ్లపై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. అవినీతికి తావు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. 10వ డివిజన్ అభివృద్ధిలో దేవినేని అపర్ణ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. 10వ డివిజన్ కార్పొరేటర్ గా తన పదవీ కాలాన్ని సమర్థవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణకు ఆ డివిజన్ పరిధిలోని కాలనీల అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అపర్ణ నిబద్ధత గల నాయకురాలిని, ఉదయం 6 గంటల నుండే రోడ్లపై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని కొనియాడారు. గతంలో కరెన్సీనగర్ లో చిన్నపాటి వర్షానికే చెరువును తలపించే పరిస్థితి ఉండేదని, ఆమె కృషితో నేడు అది నగరంలోనే ఆదర్శ కాలనీగా మారిందని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. విమర్శల జోలికి వెళ్లకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుకు 100% న్యాయం చేస్తూ ఆదర్శవంతమైన పరిపాలన అందించారని ఆయన పేర్కొన్నారు. తెలుగు యువత నాయకులు దేవినేని చందు మాట్లాడుతూ అపర్ణ రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులు ఈ సన్మానం చేయడం సంతోషకరమన్నారు. ఆమె సొంత పనుల కంటే ప్రజల పనులకే ప్రాధాన్యత ఇచ్చేవారని, భారీ వర్షాలు కురిసినా ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండేవారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ ప్రజల సహకారం వల్లే తాను 2 సార్లు భారీ మెజారిటీతో గెలవగలిగానని చెప్పారు. సమస్య ఉన్న చోటికే తాను వెళ్లేదాన్నని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీల సహకారంతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని వివరించారు. ముఖ్యంగా ఫన్ టైమ్స్ రోడ్ విస్తరణ పనులు మంజూరయ్యాయని, అవి త్వరలోనే ప్రారంభమవుతాయని తెలియజేశారు. కరప్షన్ లేని అతి కొద్ది మందిలో మొదటి భాగంలో ఉండేది అపర్ణ గారు, భోగకుమార్ గారు. ఎందుకంటే ఆయన కూడా 2014లో కార్పొరేటర్గా ఉన్నారు. అప్పుడు అందరూ కూడా అది వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా చెప్పేవాళ్ళు, అధికారులు కానీ వాళ్ళందరూ కూడా. అందువలన ఆవిడకి ఒక నిబద్ధతతో మంచిగా అభివృద్ధి చేసే దానిలో ఒక డ్రైన్ కావచ్చు, సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటన్నిటినీ అధికారులతో కూడా చర్చించుకొని ఇంజనీర్లతో సమన్వయపరుచుకొని వాటిని శాంక్షన్ చేయించుకునే దానిలో చొరవ చూపించి చక్కగా అభివృద్ధి పరిచిన అపర్ణ గారికి నేను మనస్ఫూర్తిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆవిడ అందరితో ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా, విమర్శనాత్మకమైన విషయాల జోలికి వెళ్లకుండా ఇప్పుడు పాజిటివ్గా తనకిచ్చిన పబ్లిక్ ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, 100% న్యాయం చేయాలి అనే దాంట్లో మరి ముందుండి జరగాల్సిన పనుల కన్నా, జరిగిన పనుల కన్నా కూడా ఇంకా కొద్దిగా పనులు మిగిలిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సమస్య అనేది ప్రతి చోట ఉంటానే ఉంది. దానిని ఎలా అయితే దాన్ని తీర్చాలా, ఆ సమస్యను పరిష్కరించాలా అనేది ఆలోచించి నేనెప్పుడు మా ఇంటికి ఎప్పుడు వారిని రప్పించుకోలేదండి. సమస్య ఉన్న చోటికి నేనే రావడం జరుగుతుంది. ఆ సమస్య మీద కూలంకషంగా దాన్ని చూసి కానీ దాన్ని నేను ఎప్పుడు కూడా సాల్వ్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా మా వెనక ఉండి మమ్మల్ని నడిపించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అలాగే ఎంపీ గారి అండదండలు కూడా ఉన్నాయి మాకు. ప్రతి కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనికి, పార్కుల విషయం అవనండి, సైడ్ డ్రైన్స్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, రోడ్డు మీద ప్యాచ్ వర్క్లు అవనివ్వండి, మరి ప్రతి పని మీద కూడా వెంటబడి పని చేయించుకునే ఈ రోజుల్లో మరి చాలా వరకు పనులు చేయించగలిగాము. అలాగే ఈ ఫన్ టైమ్స్ రోడ్డు ఉంది. ముఖ్యంగా దీని మీద ఆక్రమణల కోసం రోడ్డు అంతటినీ కూడా మరి కార్పొరేషన్ వారు కొద్దిగా పగలగొట్టడం చేయడం జరిగింది. దాని మీద ఎమ్మడబడితే 15 ఫైనాన్స్ దాంట్లో కూడా రోడ్డుకి శాంక్షన్ అయింది. ఆవిడ ఇంట్లో కన్నా ఎక్కువ ఇవాళ ప్రజలతోనే మమేకమై ఉండేవారు. పొద్దున్నే 6ంటికి ఫోన్ చేసిన, 7ంటికి ఫోన్ చేసినా కాలనీలో ఉన్నాను. ఇంట్లో పనుల కన్నా ముఖ్యంగా ఆవిడ బయట పనులు ప్రజలకి తోడోడు ఆడగోడుగా ఉండటానికి ఆవిడ చేసిన కృషి మా అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ముందు బయట పనులు చేసుకుని దాని తర్వాత ఇంట్లో పనులకు వచ్చేవారు ఆవిడ. కాబట్టి ఇవాళ ఇంత పేరు ఘనత సాధించినందుకు అది కేవలం ఆవిడకే సొంతం. ఎప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, వానలు పడినా సరే, డ్రైన్ ఆగినా సరే, ఇంకో చేట ఏ పని ఉన్నా సరే తన వంతు సాయంగా ఎప్పుడు ఆవిడ ముందు ఉండే నడిపించేవారు.
అలాగే ఆవిడ ఇంకా మహోన్నతమైన పదవులు ఇంకా ముందు కూడా చేపట్టాలని దానికి సహాయవంతుగా నేను కూడా ఉంటానని తెలియజేసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మచిలీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిల్లోట్ల లోకనాథ ప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు విజయవాడ మరియు మచిలీపట్నంలలో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. లోకనాథ ప్రసాద్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజయవాడ ఏసీబీ బృందం నగరంలోని చుట్టుగుంట పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో ఆయన సోదరుడి ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు మచిలీపట్నంలోని ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు వివరాలు మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మన గౌరవ డీజీ గారు అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మరియు మా సిబ్బంది జయభారత్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు మరియు తోటి సిబ్బందితో కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆఫీస్ అయినటువంటి డిటిఓ కృష్ణా జిల్లా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏఎంబిఐ లోకనాథ ప్రసాద్ ఏవిఎంగా పనిచేస్తున్నారు. ఇతను ఇక్కడ పనిచేస్తూ కొంచెం అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడగట్టారనే సమాచారం మేరకు అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు విజయవాడ మరియు ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇక్కడ అతని పర్సనల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనం వెరిఫై చేస్తున్నాం. సో ఇది అఫీషియల్ కాబట్టి ఇక్కడ ఇటువంటివి ఇంకా లభ్యం కాలేదు. ఇంకా ఫర్దర్ సెర్చెస్లో ఏమైనా ఉంటే మీకు కంప్లైంట్ అనేది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ స్పెసిఫిక్గా ఉంది. జనరల్గా ఆదాయానికి మించిన ఆస్తులు ఎవరైనా చేస్తూ ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము పెట్టుకుంటాం. అతను ఉండేది విజయవాడలో రెసిడెన్స్. ఇక్కడ పనిచేస్తున్నాడు, మీకు తెలిసి ఉంటుంది. గత లాస్ట్ 3 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. సో అతని మీద ఇలా చేస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అంత క్లారిటీ లేదు సార్. వస్తారు కదా విజయవాడలోనే మనకి ఇక్కడ జరుగుతాయి. జనరల్గా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా బినామీస్ ఉంటే ఆ వీటిల్లో కూడా విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతోంది. మరోవైపు ప్రధాన కాలువలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తూ అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీ నియంత్రిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం విస్తరించడంతో రోజు రోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతోంది. మరోవైపు ప్రధాన కాలువలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్, మహానాడు, పటమట, ఆటోనగర్, స్క్రూ బ్రిడ్జి, బస్టాండ్, దుర్గగుడి, భవానీపురం, 1 టౌన్ ప్రాంతాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం 8 నుంచి 10 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ విపరీతంగా ఉండి గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి. ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని విద్యార్థులు, ఉద్యోగస్తులు, అంబులెన్స్లు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు ఇలా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడేవారు. నగర పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నారు. అస్త్రం యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చి సెకండ్ల వ్యవధిలోనే ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఎక్కడ రద్దీ ఉందో గుర్తించి తక్షణమే నియంత్రణ చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవడం వల్ల వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నవుటిపల్లి వద్ద పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వాహనాలు విజయవాడ నగరం లోపలికి రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. మరోవైపు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని నిబంధనలు కఠినతరం చేశాయి. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. హెల్మెట్ తో పాటు ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి నిబంధనలు అతిక్రమించిన వారిపై తరచూ చలానాలు విధిస్తున్నారు. వాహనదారులో మార్పు తీసుకురావడంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సారథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతమయ్యారు. మరోవైపు వేసవి సీజన్ కావడంతో ఎండ వేడిమి తట్టుకునే విధంగా ట్రాఫిక్ కూడళ్ల వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడం వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయాలంటే కనీసం 15 minutes అయినా పడుతుంది. ఎండాకాలం ఎండలో నుంచోవాలి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. హెవీగా ఉంటుంది ఈ టైంలో 9 to 12 లోపల చాలా హెవీగా ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది. ఈ 9 to 12 అందరూ ఆఫీసెస్, ఎగ్జామ్స్కి ఇక టైమ్స్ అవుతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళాల్సి వస్తుంది.
ట్రాఫిక్ అంటే మెయిన్ ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ ఉండిద్ది, ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ వెయిట్ చేయాలంటే మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టిద్ది. ఇక్కడ ఒక చోట, మిగతా అంతా కొద్దిగా పర్లేదు. శనివారం సోమవారం అంటే కొద్దిగా రష్గానే ఉండిద్దండి. మినిమం 6 దాటితే ఇటువైపు రావాలంటే కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే బాగా ట్రాఫిక్గా ఉండిద్ది. ఎటువైపు వెళ్ళినా సరే ట్రాఫిక్. 6 దాటి బయటికి వెళ్ళాలంటే విజయవాడ సర్కిల్ ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం ఎక్కడికి అరగంట పెట్టేది, మినిమం 1 గంట గంటన్నర పెట్టేది అనమాట 6 దాటిన తర్వాత. సమ్మర్లో అంటే ఇక బైక్స్ పరిస్థితి తెలిసిందే కదండి. కారు వాళ్ళకైతే ప్రశాంతంగా వెళ్ళిపోతారు, బైక్ వాళ్ళు అయితే కంపల్సరీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ట్రాఫిక్ అయితే బాగుందండి, దాంతోపాటు మేము రూల్స్ కూడా పాటిస్తున్నాము. విజయవాడ పోలీసులు ఇంకా బాగా రూల్స్ పెట్టడం వల్ల కొంతమంది హెల్మెట్లు కూడా పెట్టుకుంటున్నారు. సేఫ్ సైడ్ కూడా ఇప్పుడు సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నాం మేము. ఇంతకుముందు గతంలో అయితే ఆలోచించలేదు, హెల్మెట్ పెట్టుకోవద్దు చలానా కూడా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా స్పందించి మేము కూడా హెల్మెట్లు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రభుత్వం ద్వారా కొంచెం అయితే బాగుంది. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఇక్కడైతే మహా అయితే ఒక 10-15 మినిట్స్ పడుతుంది హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు, లేకపోతే జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోతున్నాము. శనివారం సోమవారం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి తిరిగేటోళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మిగతా టైంలో అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ వేసవి వేసవిలో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి 10th క్లాస్ కూడా ప్రెజెంట్ రన్ అవుతున్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మా సిపి సార్ రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ మేడం సరీనా బేగం గారి ఆదేశాల మేరకు ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి మేము అస్త్రం అనే టూల్ ఒకటి ఉపయోగిస్తున్నామండి. ఈ అస్త్రం అనే టూల్లో ఒక 3 విషయాలు ఉంటాయి. ఇది మోడర్న్, హై, సివియర్ అనే 3 విషయాలు ఉంటాయండి. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని మా సిపి సార్ ఆదేశాల మేరకు ఆ అస్త్రం టూల్ అనేది నిర్వహించబడుతుంది. ఈ మోడర్న్ అంటే బిలో 300 మీటర్స్ ఉంటే దాన్ని మోడర్న్ అని, 300 to 500 ఉంటే దాన్ని హై అని, 500 అబోవ్ మీటర్స్ అనేది ట్రాఫిక్ అనేది ఒక దగ్గర ఆగి ఉంటే దాన్ని సివియర్ అని చెప్పేసి మాకు ప్రతి నిమిషంకి ప్రతి 5 మినిట్స్కి ఒక అలర్ట్ వస్తుందండి. ఈ అలర్ట్ వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మోడర్న్ ఉండేటప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేస్తాం. అదే హై వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము డ్రోన్ ఫ్లై చేసి అక్కడ హై రావడానికి గల కారణాలు ఏంటని విశ్లేషించి దానికి తగ్గట్టుగా అవసరం మేరకు డైవర్షన్స్ అనేవి అప్లై చేసి మేము ఆ ట్రాఫిక్ అనేది వితిన్ 5 మినిట్స్లో తీసుకోవాలని మా సిపి గారి యొక్క ఆశయాన్ని మేము బేస్ చేసుకొని మేము విజయవాడ సిటీలో ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరిస్తున్నాం. అంతకుముందు అస్త్రం వాడకముందు దానికి అస్త్రం ఉపయోగించిన తర్వాత దాదాపు ఒక 60% ట్రాఫిక్ అనేది మేము తగ్గించగలిగాం. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, దయచేసి మైనర్స్కి వాహనాలను ఇవ్వద్దు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ఎలా వస్తున్నారనేది కొంచెం గమనించండి తల్లిదండ్రులు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి, హెవీ ఫైన్లు వేస్తున్నాం. ఫైన్ల కోసమనే కాకుండా మీరు మీ యొక్క ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటారని, మీరు క్షేమంగా మీ ప్రయాణం సాగిస్తారని కోరుకుంటున్నాను. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన ధన పిశాచి జగన్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు దోచుకున్న జగన్కి ధనదాహం తీరక అధికారంలో ఉన్న 5 ఏళ్లలో డబ్బుల కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్నారు. ఇంట్లో వాళ్లు ప్రజలు చీకొట్టిన తర్వాత కూడా మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని మాయమాటలు చెప్తున్నాడు. జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్టు కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద అధికార మార్పిళ్లు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వేమో నీ కుటుంబం మీదే రివెంజ్ పాలిటిక్స్ నడుపుతూ ఉండవు. చెల్లి మీద రివెంజే, తల్లి మీద రివెంజే, ఎవరి నీ మీద మాట్లాడినా కుటుంబ సభ్యుల మీదే రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి నువ్వు వచ్చినావు. అంటే రాజకీయాల్లో రివెంజ్ను పక్కన పెట్టి కుటుంబం మీద రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈరోజు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులు అందరూ కూడా ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట గెలిచి రచ్చగెలిచండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు, ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని మీరు ఇంటి న్యాయం చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తూ ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి.
ఈ విష ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మాట్లాడే నాయకులు విష ప్రచారాన్ని మానుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. మీరు రాబోయే రోజులంతా బ్రహ్మాండమైనగా ఈ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ విష ప్రచారం చేస్తూ ప్రజల్లో విష బీజాలు నాటి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తే ఆ దుమ్ము మీ మీదే పడుతుంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ఈ దినోత్సవం నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానిక అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగుతూ నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. నీరు జీవం, దాన్ని కాపాడుకుందాం, ప్రతి బొట్టును ఆదా చేద్దాం వంటి సందేశాలతో ప్రజలను చైతన్యపరిచారు. నీటి వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నీటి వృధాను తగ్గించుకోవాలని, భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల విషయంలో ఈ నీరు లేకపోతే ఏమవుతుంది అనే ఒక ఆలోచనని ముందుగా మన మనసులో పెట్టుకొని నీటిని ఎట్లా వాడాలో పొదుపుగా వాడుకోవాలి. ఆ వాడే విధానంలో కూడా భవిష్యత్తు దృష్టి పెట్టుకుని వాడుకోవాలని మరి డిఎల్ఎస్ తరఫున మరి ఈరోజు మేము ఇక ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు థీమ్ ఏంటంటే నీటి ప్రవాహం ఎక్కడో సమానత్వం అక్కడ. ఇది కొత్తగా ఒక స్లోగన్ని మనం మరి ఇంటర్నేషనల్ వాటర్స్ సంబంధించిన వాటర్ బోర్డు సంబంధించిన వారు ఇచ్చిన నినాదం ఇది. ఈ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉంటుందో అక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతారు. అట్లాగే నీటిని పొదుపుగా వాడుకోవడం వల్ల భవిష్యత్ తరాలకి మనం నీటిని రేపొద్దుట మీకు తెలుసు, ఇంతకుముందు మనం నీరు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వాటర్ను కూడా కొనుక్కొని తాగుతున్నాం. అయినప్పటికీ కూడా మన మనసుల్లో, మన ఆలోచనలో మార్పు రాలేదు. కాబట్టి దయచేసి మనం ఈ జిల్లా న్యాయాధికారి తరపున ఈ కృష్ణా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే నీటిని పొదుపుగా వాడుకోండి, భవిష్యత్ తరాలను కాపాడండి. అత్యాధునిక వైద్య ప్రమాణాలు పాటిస్తూ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్తో తాడేపల్లిలో మెడ్స్టార్ హాస్పిటల్స్ను ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ్ చైతన్య తెలిపారు. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సేవలు అందించే దిశగా మెడ్స్టార్ హాస్పిటల్స్ అడుగులు వేస్తోందని చెప్పారు. ఆధునిక సాంకేతికత, డేటా ఆధారిత వైద్య సేవలు, నిపుణుల సమన్వయంతో సమగ్ర వైద్య వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తాడేపల్లిలో మెడ్స్టార్ హాస్పిటల్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ చైతన్య, డైరెక్టర్ డాక్టర్ పరుచూరి సాయి కుమార్, సిటీ సర్జన్ డాక్టర్ పివి నరేష్, నెఫ్రాలజీ మెడికల్ డైరెక్టర్ వై రమేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తొలిసారిగా 7M20 హైబ్రిడ్ క్యాథ్ ల్యాబ్ ద్వారా అత్యాధునిక 3D ఇమేజింగ్, తక్కువ రేడియేషన్ సాంకేతికతతో కూడిన హైబ్రిడ్ ప్లాట్ఫామ్ ద్వారా గుండె, రక్తనాళాలు, ఎండోవాస్క్యులర్ సంబంధిత క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని తెలియజేశారు. ట్రాన్స్లోసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ సిస్టమ్, రియల్ టైంలో హై రిజల్యూషన్ 3D హార్ట్ వాల్వ్, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్కు ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందన్నారు. అదేవిధంగా AI ఆధారిత హై స్పీడ్ సిటీ ఇమేజింగ్, ఆధునిక అల్ట్రాసౌండింగ్ స్కాన్, ఎండోస్కోపీ, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ట్రోఎంటాలజీ, పల్మనాలజీ విభాగాల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మనం ఒక యాంజియోప్లాస్టీతోనే పరిమితం అయ్యే టైపు క్యాథ్లాబ్స్ కాకుండా 3D యాంజియోగ్రామ్, 3D వెసల్ రీకన్స్ట్రక్షన్, సిటీ క్యాథ్లాబ్లోనే సిటీ చేయగలిగే మిషను, ఇవన్నీ ఏంటంటే సదుపాయాలు మనం కేవలం ఢిల్లీలోనో ముంబైలోనో చూసే సదుపాయాల్ని మన విజయవాడకి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సిటీ స్కాన్ తీసుకుంటే మాకు కార్డియాక్ AI ఎనేబుల్డ్, ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిటీ స్కాన్తో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ రంగంలో అలా. ఇప్పుడు మనం ఓటీస్ తీసుకుంటే మనం అత్యాధునికమైన ఇంటర్నేషనల్ స్థాయి ఓటీస్తో, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంటే అన్ని రకాలైన డయాలసిస్ మిషన్స్, CRRT సదుపాయాలతో, పల్మనాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది మన ఏరియాలో కొత్తగా మొదలు పెడుతున్నాం. ఈ డిపార్ట్మెంట్ కూడా మన క్రయోథెరపీతో లంగ్స్ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా చికిత్స చేయగలిగే విధంగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ మాడ్యులిటీ, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓటీ థియేటర్, ఇది మనకి కోస్టల్ ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుందని మేము భావిస్తాం. మిగతా అన్ని సదుపాయాల్లో కూడా అందరికి, ప్రజలకి చాలా అందుబాటులో
చక్కగా వైద్యం చేయబడుతుందని మేము ఆశిస్తున్నాము. We have everything in dialysis, CAPD, transplantation, everything అన్నమాట. అంటే ఎండ్ టు ఎండ్ కేర్. ఈ నెఫ్రాలజీలో మన దగ్గర చేయందేది లేదు అనేది. మన ఐసీయూస్ కూడా చూసుకుంటే క్రిటికల్ కేర్లో we have a 60 bedded ICU, అంటే 50 to 60 bedded ICU ఉంది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఒక 7 beds మాత్రం పాజిటివ్ ప్రెషర్ ఐసీయూస్, అంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి మాత్రమే ఒక ఐసీయూ బిల్డ్ చేసాం అనమాట సపరేట్. రక్తనాళాలు ఏదైతే మనం అప్పుడప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోతాయండి. అప్పుడు ఆ పేషెంట్కి హార్ట్ ఫంక్షన్ బాగున్నప్పుడు ఆ పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళం లోపల ఉన్న కాల్షియం అంతా కూడా తీసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఒక రక్తనాళాన్ని మళ్ళీ దాన్ని ఒక సెపరేట్ ఛానల్గా తయారు చేసి ఆ సర్జరీ కూడా ఇక్కడ చేసాము. ఈ చేసిందంతా కూడా చాలామంది పేషెంట్స్ తెలుసుకొని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను పనిచేసిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్లు నాకు ఫోన్ చేసి మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.